జీతం చూస్తే మరి ఎలా ఉందిరా? చాలా ఎక్కువగా ఉన్నాయక్క. 10 గంటలేమో ఎక్కువ జీతం. రోజుకి 24 పని గంటలే 24 గంటలే ఉంటాయి అక్క. కానీ వీళ్ళు కేజీబీ వాళ్ళు ఈ ఎస్ఎస్ఏ వాళ్ళు 28 గంటలు చేస్తారట అక్క. నాకు ఎట్లా అర్థమైతలేదక్క, చెప్పక్క. అవునా చెల్లెళ్ళు, 10 గంటలేమో మరి ఎక్కువ ఉన్నాయి. అయినా 10 గంటలకు తగినట్టుగా జీతం మాత్రం రావట్లేదురా చెల్లెళ్ళు. మరి ఎలా బ్రతుకుతున్నారు? అదే అక్క, మరి ఎలా బ్రతుకుతున్నారో అర్థం కావట్లేదు. పేరేమో మరి గొప్పరా సై, పేరేమో మరి గొప్పరా సై, ఊరు నిండా మరి అప్పురా సై, ఊరు నిండా మరి అప్పురా సై, పేరేమో మరి గొప్పరా సై, పేరేమో మరి గొప్పరా సై, ఊరు నిండా మరి అప్పురా సై, ఊరు నిండా మరి అప్పురా సై, వచ్చుబడి మరి తక్కువ సై, వచ్చుబడి మరి తక్కువ. చెల్లెళ్ళు విన్నారా? పేరేమో పెద్ద ఉద్యోగం రా. తయారై మనం సూటు బూట వేసుకొని చీరలు కట్టు మంచిగా తయారైపోతున్నాం రా. చూసే వాళ్ళందరూ, ఇంటి పక్కన వాళ్ళందరూ ఏమంటున్నారు రా చెల్లెళ్ళు? చిన్నప్పుడు బడికంటే నడుచుకుంటూ పోతే అబ్బా వీళ్ళు ఎన్ని లక్షలు సంపాదిస్తారు, అబ్బా వీళ్ళు ఎంత సుఖపడతారు, అబ్బా వీళ్ళు ఎంత సామాను కొనుక్కుంటారు, బెడ్లు, సోఫాలు, ఫ్రిడ్జ్లు, కూలర్లు అనుకునేదక్క. తక్కువ జీతానికి ఏమవుతాయి అక్క, వాళ్ళు ఎట్లా కొనుక్కుంటారు? అవునా చెల్లెళ్ళు, పేరేమో చాలా గొప్పగా ఉంది, మరి జీతం చూస్తేనేమో చాలా తక్కువ, వచ్చేది తక్కువ, పేరు మాత్రం అరే సార్ మేడం మంచి పేరు గొప్పగా, ఊరు మాత్రం దీప అన్నట్టుగా మనం మన జీవితం అలాగా. మరి ఈ విధంగా